భద్రావతి కుట్రను తెలిసేలా చేసి ప్రేమ ధీరజ్ని ఒకటి చేసిన నర్మద షాక్లో వల్లి. మరిదంతా ఎలా జరిగిపోతుంది? అసలు భద్రావతి కుట్ర గురించి ప్రేమ ఎలా తెలుసుకుంది? ఇదంతా ఎలా జరగబోతుందో తెలుసుకోవాలనుకుంటే వీడియోని చివరి వరకు మిస్ కాకుండా చూసేయండి. ఒక మంచి జ్యువెలరీ కలెక్షన్ చూపిస్తూ మీకు రాబోయే కథలో ఏం జరిగిపోతుంది అనేది ఇప్పుడు వివరించిపోతున్నాను, కాబట్టి మిస్ కాకండి వీడియోనైతే. మా వీడియోని వస్తే లైక్ చేయడం కూడా మర్చిపోకండి. ఇక్కడ చూస్తే ప్రేమ జాకెట్ చిరిగిపోవడంతో దాన్నే పెద్ద హడావిడిగా చేసి ఇక భద్రావతి అయితే మాత్రం పెద్ద రాధాంతం చేసి ప్రేమని ప్రతిసారి ఇలానే అవమానిస్తున్నారు. నా మేనకోడలు అవమానాలు తట్టుకోలేకపోతుంది, ఇంకెప్పటికీ మీ దగ్గరికి రాదు అని చెప్పేసి ప్రేమను తీసుకుని వెళ్ళిపోతుంది. మీ అందరూ అంటే నాకు ఎంతో అభిమానం, కానీ వీడితో మాత్రం నేను కలిసి ఉండలేను అని చెప్పేసి ప్రేమ అయితే చెప్పేస్తుంది. అలా చెప్పేయడంతో ధీరజ్ ఎంతగానో తల్లడిల్లిపోతాడు. ధీరజ్, ఒరే ధీరజ్ అని చెప్పేసి ఇక అంటూ ఉంటుంది. అక్కడ ఉన్న వేదవతి అలాగే దగ్గరికి వచ్చి కొడుకు భుజం మీద చేయి వేసి రామరాజు కూడా తన కొడుకు వైపు అలా చూస్తూ నిలబడిపోతాడు. ఎంతగా ప్రేమని ధీరజ్ని కలపడానికి ప్రయత్నించినా మాట్లాడే అవకాశం కూడా భద్రావతి ఇవ్వకుండా అసలు వల్లి చేసిన ప్లాన్ ప్రకారం భద్రావతి అల్లుకుపోతుంది. అసలు ఎట్టి పరిస్థితిలోని కూడా ప్రేమకి ధీరజ్కి అసలు అవకాశమే లేకుండా చేస్తుంది. అలా ప్రేమ మరింత విరక్తిని పెంచుకుంటుంది. ప్రేమ, ఇక మనం వెళ్ళిపోదాం. ఇక్కడ ఒక్క క్షణం ఉన్నా నీకు జరిగే అవమానాలు చూసి మేము తట్టుకోలేకపోతున్నాం అని చెప్పేసి ఇక అంటూ ఉంటుంది. భద్రావతి అయితే, అమ్మ ఒకసారి రండి, మీ పేరు మీద పూజలు పూర్తయ్యాయి కదా, ఫలహారాలు తీసుకుని మీరు పెట్టిన చీర కూడా తీసుకుని వెళ్ళాలి కదా అని చెప్పి అంటూ ఉండగానే, అదే అమ్మవారికి ఒక చీర పెట్టారు, అలాగే మీ ఇంట్లో వాళ్ళకు కూడా అమ్మవారి దగ్గర పెట్టిన చీరలు తీసుకుంటారు కదా, ఆ చీరలు తీసుకుని వెళ్ళండి అని పంతులు గారు పిలుస్తూ ఉంటారు. అలా పిలిచేసరికి పంతులు గారి కోసం ఇక అక్కడ కుంకుమ బొట్టు పెట్టుకుని రావడం కోసం అందరూ కూడా వెనక్కి అయితే వెళుతారు. భద్రావతి కుటుంబ సభ్యులందరూ కూడా. ఈ లోకాన్ని ఇక వల్లి అయితే మాత్రం చాలా హ్యాపీగా ఫీల్ అయిపోతూ ఉంటుంది. చాలా సంతోషంగా ఉంటుంది వల్లి సంతోషాన్ని నర్మద గమనిస్తుంది. వచ్చిన దగ్గర నుంచి వల్లి సిచ్యువేషన్లు అన్నీ కూడా నర్మద ఫాలోఅప్ చేస్తూనే ఉంటుంది. కానీ వల్లి వెనుక లేనట్టుగా నటిస్తుంది. అంటే ఇంత గొడవ జరుగుతున్న నర్మద ప్రేమ విషయంలో ఏం చేయాలో అర్థం కాని అయోమయం పరిస్థితిలో ఉండిపోతుంది. అలా ఇక అసలు వీళ్ళిద్దరినీ కలపాలి అంటే ప్రేమ తన కళ్ళతో తను జరిగింది చూడాలి. అలా చూస్తే తప్ప ప్రేమ ధీరజ్ విషయంలో మనసు మార్చుకోదు. పాపం ధీరజ్ చాలా బాధపడుతున్నాడు అని చెప్పేసి బాధపడుతూ ఉంటుంది. ఇక సాక్ష్యాన్ని సంపాదించి ప్రేమకు చూపించాలని నర్మద నిర్ణయించుకుంటుంది. ఈలోగానే సాగరు నర్మద దగ్గరికి వస్తాడు. ఏంటి ఇంకా ఏంటి ఆలోచిస్తున్నావు? వెళదాం పద, ఇంకిక్కడ ఉన్నంతసేపు వాడి బాధని చూసి మేము తట్టుకోలేకపోతున్నాము. చూస్తున్నావు కదా, ఆ రోజు మీరు కనుక వాళ్ళిద్దరికీ బలవంతంగా పెళ్లి చేయి ఉండకపోతే అసలు ఇలాంటి పరిస్థితి వచ్చేది కాదేమో. తన జీవితం తను చూసుకునేది, తన వెనకాల వాళ్ళు ఏదో రకంగా కవర్ చేసుకుని తనని ఇంటికి తీసుకొచ్చుకునేవారు. అనవసరంగా వీడి జీవితాన్ని బలి చేశారు. ఈరోజు ప్రేమ ఇక వాడు అన్న మాటల్ని పట్టుకుంటుంది తప్ప వెనకాల తన వాళ్ళు చేసే కుట్రలు ప్రేమకు తెలియడం లేదు. అవి తెలియచేయడానికి నేనున్నాను కదా, ఖచ్చితంగా తెలియచేస్తాను. ప్రేమ ధీరజ్ని ఒకటి చేస్తాను. అది మీ వల్ల కాదులే, మీరు చేసిన తప్పులు పాపాలు ఇప్పుడేం పోవు. వాడి జీవితాన్ని నాశనం చేసి వదిలిపెట్టేశారని చెప్పేసి సాగరు చాలా కోప్పడతాడు నర్మద మీద. లేదు, ధీరజ్ ప్రేమ విషయంలో మేమలా వదిలేయం. ధీరజ్ ప్రేమ కలవాలి. ధీరజు పాపం చాలా బాధపడుతున్నాడు. ప్రేమ మనసులో కూడా ధీరజ్ అంటే చాలా ఇష్టం. ధీరజ్కి గాయం అవ్వగానే ప్రేమ గుడిలోకి వెళ్ళి ధీరజ్ పేరు మీద అర్చన చేయించింది. ఆ విషయాన్ని కూడా నేను చూశాను. కానీ ఈలోగా ఇలా గొడవ జరగడంతో అసలు ఇక ఆ విషయాన్ని నేను పట్టించుకోలేదు. ప్రేమ మనసు నిండా ధీరజ్ ఉన్నాడు. ధీరజ్ ప్రేమ కోసం చాలా తపిస్తుంది ప్రేమ అయితే. కానీ ధీరజ్ అన్న మాటల్ని తన అత్త పదే పదే వేలెత్తి చూపించడం కారణంగా ప్రేమ ఆ బాధలో ఉండిపోయి ఇక తను ఏం చేయలేకపోతుంది అని చెప్పేసి అనుకుంటూ ఆలోచించుకుంటూ ఉంటుంది. ఈలోగా గుడిలోంచి అందరూ వెళ్ళిపోబోతూ ఉంటారు. వెనుక నుంచి ప్రేమను ఒక్కసారి ప్లీజ్ 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 అంటూ సైగ చేస్తూ ఉంటుంది.
లేదక్క, నన్ను వదిలే, నేనింకా ఏమీ వినాలి, ఏమీ చూడాలి అనుకోవడం లేదు అని చెప్పేసి సైగ చేస్తూ ఉంటుంది. ఒక్కసారి రా ప్రేమ, ఈ అక్కంటే నీకు చాలా ఇష్టం కదా, ఈ అక్క కోసం ఒక్కసారి రా అని చెప్పేసి అడుగుతూ ఉండగానే ఈలోగా ఇక ఎట్టి పరిస్థితిలోని కూడా నేను రాలేను అని వెళ్ళిపోబోతూ ఉండగానే కాళ్ళు పట్టుకుంటానన్నట్టుగా నర్మద యాక్టింగ్ చేస్తుంది. దాంతో ఇక గబగబా ఇప్పుడే వస్తానని చెప్పేసి వెనక్కి ప్రేమ వెళుతుంది. అలా వెళ్ళేసరికి ఈలోగా అందరూ కూడా ఇక్కడ వెయిట్ చేస్తూ ఉంటారు. వల్లి కూడా వెళ్ళే అవకాశం ఉండదు. వల్లి కూడా అక్కడే ఆగిపోతుంది. ఎందుకంటే వల్లిని చందు వెళ్ళనివ్వడు కాబట్టి. ఈలోగానే ప్రేమ నర్మద వస్తుంది. అలా వచ్చిన ప్రేమ ఇంకా ఏం మిగిలిందక్క మాట్లాడటానికి? మా వాళ్ళకి అనుమానం వస్తుంది, నేను వెళ్ళిపోతాను, నువ్వు ప్లీజ్ ప్లీజ్ అని బ్రతిమలాడావు కాబట్టి నీ మీద నా గౌరవంతో తిరిగి వచ్చాను. వాడికి నాకు ఎలాంటి సంబంధం లేదు, మా ఇద్దరిని కలిపే ప్రయత్నం నువ్వు చేయొద్దు, వాడన్న మాటలు నేను మర్చిపోలేకపోతున్నాను అని చెప్పేసి అంటూ ఉంటుంది. ఇక ప్రేమ అయితే సరే, నేను ఒక వీడియో చూపిస్తాను, అది చూసిన తర్వాత ధీరజుని వదిలేసుకుంటావో లేకపోతే ధీరజ్తో కలిసి ఉంటావో అది నీ నిర్ణయానికి వదిలేస్తాను అని చెప్పేసి ఒక వీడియోనైతే చూపిస్తుంది. అందులో భద్రావతి వల్లి మాట్లాడుకున్న మాటలన్నీ ఉంటాయి. మీరు మళ్ళీ మీ మేనకోడలు కనుక చేయి వదిలేశారు అంటే ఆ ధీరజ్తో కలిసిపోతుంది. మనం చాలా పగడ్బందీగా ప్లాన్ చేసి ధీరజ్ని ప్రేమని విడదీశాం. మీరు మళ్ళీ ఎట్టి పరిస్థితుల్లోనే వాళ్ళని కలవనివ్వకూడదని వల్లి ఇంతగా ప్లాన్ చేసి నా మేనకోడల్ని నా ఇంటికి తీసుకెళ్ళిన తర్వాత ఆ ఇంటికి ఎలా రాణిస్తాను నేను? నా మేనకోడలి చెయ్యి వదలకుండా నేను తనని పట్టుకునే ఉంటాను. వాడి మీద మరింత విరక్తి కలిగేలా చేస్తాం చూడు వెళ్ళే లోపల. అప్పటిక మొత్తానికి అది వాడి మొహం కూడా చూడదు. ఇంకెప్పటికీ వాళ్ళిద్దరూ కలిసే ఛాన్సే లేదని చెప్పేసి ఇక భద్రావతి అయితే అంటూ ఉంటుంది. ఆ మాటలన్నీ ఇక అందులో రికార్డ్ అయి ఉంటాయి. సీసీ కెమెరా ద్వారాగా వల్లి భద్రావతి మాట్లాడుకున్న మాటలు అన్నీ కూడా రికార్డ్ చేసి మరి ఫోన్లో ప్రేమకి చూపిస్తుంది. ఆధారాల కోసం వెతుకుతున్న నర్మదకు సీసీ కెమెరా దొరుకుతుంది వాళ్ళిద్దరూ మాట్లాడుకోవడం. ఎందుకంటే గుడి చుట్టుపక్కల సీసీ కెమెరాలు ఉంటాయి. అసలు వీళ్ళ ప్లాన్ ఏంటో, గుడికి కూడా ఎందుకు వచ్చారో అసలు ఇదంతా తెలుసుకోవాలని చెప్పి అంతా వెతికిన తర్వాత నర్మదికి వల్లి భద్రావతి మాట్లాడుకున్న మాటల వీడియో అయితే దొరుకుతుంది. దాన్ని చూసుకుని ఇక ప్రేమకైతే చూపించి ప్రేమ అసలు ధీరజ్కి దూరం అవడానికి కారణం భద్రావతి వల్లి అనే నిజాన్ని తెలుసుకుంటుంది. ప్రేమ తెలుసుకునేలా చేసేసరికి ఇక అప్పుడు ప్రేమ అయితే కోపంతో రగిలిపోతూ నన్ను ఇంతగా మోసం చేసి నన్ను ధీరజ్ నుంచి దూరం చేయడానికి అందరూ పకడ్బందీగా ప్లాన్ చేశారా? అసలు ఇలా చేస్తారని నేను అనుకోలేదక్క. నన్ను ఇంత మోసం చేస్తారా? ఇప్పటికైనా అర్థమైందా ప్రేమ? ధీరజ్ ఆవేశంలో అన్న మాటలే తప్ప అవి కావాలని అన్న మాటలు కాదని. అవునక్క, అర్థమైంది. నేను ఎంత పెద్ద తప్పు చేశానో అర్థమైంది. నేను ధీరజ్ను వదిలి వెళ్లకుండా ఉండాల్సింది అని చెప్పేసి ఇక వెళ్ళిపోతున్న ధీరజ్ దగ్గరికి ధీరజ్ అంటూ పరిగెట్టుకుంటూ వెళుతుంది. ఒక్కసారే ఇక వల్లి అలాగే భద్రావతి ఇద్దరు కూడా అలా చూస్తూ ఉండిపోతారు. పరుగులు పెడుతూ వెళ్ళిన ప్రేమ అయితే ధీరజ్ని హగ్ చేసుకుంటుంది. నన్ను క్షమించరా, నేను నిన్ను అపార్థం చేసుకున్నాను, చాలా అపార్థం చేసుకున్నాను. నువ్వు నా మీద ఇంత ప్రేమని చూపిస్తే నేను మాత్రం నీ మీద ద్వేషాన్ని చూపించి నువ్వన్న మాటలనే చూశాను తప్ప నిన్ను మా వాళ్ళు ఎలా రెచ్చగొట్టారు అన్న విషయం తెలుసుకోలేకపోయాను. ఇక నీ చెయ్యి వదిలిపెట్టను అని చెప్పేసి ధీరజ్ని గట్టిగా హాక్ చేసుకుంటుంది. ప్రేమ అని చెప్పేసి భద్రావతి అనేసరికి చాలత్తా, నువ్వు వల్లి కలిసి ఆడిన నాటకం మొత్తం నాకు తెలిసిపోయింది. మీ ఇద్దరూ కలిసి నన్ను నా భర్త ధీరజ్కి దూరం చేయాలని చూశారు. మిమ్మల్ని నేను క్షమించాను అని చెప్పేసి వల్లి గురించి భద్రావతి గురించి అందరి ముందు బయట పెట్టేస్తుంది ప్రేమ. ఒక్కసారి వల్లికి ఊహించని షాక్ అయితే ఎదురైపోతుంది. అందరి ముందు వల్లి చేసిన కుట్ర బయటపడిపోయేసరికి ఇక అక్కడే ఉన్న రామరాజు అలాగే చందు కూడా కోపంగా వల్లి వైపు చూస్తూ ఉంటారు. అలా వల్లికి దిమ్మత్రికే షాక్ అయితే ఎదురైపోతుంది. నర్మదైతే చివరకు ధీరజ్ని ప్రేమని ఎలా అయితే సాక్ష్యాలు
సంపాదించి ఒకటి చేస్తుంది. భద్రావతికి ఊహించని షాక్ అయితే ఇస్తుంది. మరి ఖచ్చితంగా రాబోయే కథలు ఇలా అయితే జరగబోతుంది. ఇలానే జరగాలని మీరు కోరుకుంటున్నారా? అయితే వీడియోని తప్పకుండా లైక్ చేయండి. అలాగే మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే పక్కన ఉన్న హై బటన్ మీద క్లిక్ చేయండి.